హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ గ్రేవీ కావాలన్నప్పుడు ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని వండడానికైతే ముందుగా చికెన్ని బాగా కడిగి నీళ్ళేమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పెరుగు ఒక అరకప్పు. పెరుగు వేయడం వల్ల ఏంటంటే మ్యారినేట్ చేసినప్పుడు మనకి ముక్క అనేది జ్యూసీగా టెండర్గా వస్తుంది, సాఫ్ట్గా అయిపోతుంది. టైం ఉంటే ఒక 3-4 గంటలైనా కలిపి పక్కన పెట్టుకోండి, లేదంటే అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, సగం చిప్ప ఎండు కొబ్బరిని సన్నటి ముక్కలు కట్ చేసి వేయాలి. ఒక 4 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం రాతి పువ్వు. ఇదైతే ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా గరం మసాలా ఏమీ వేయట్లేదు. ఇంకొంచెం ఘాటుగా కావాలి అంటే లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ సన్నటి మంట మీద మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేసేసి ఇంకొక నిమిషం పాటు ఉంచి తర్వాత వీటన్నిటిని చల్లార్చి పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు ఒక 10 వరకు లవంగాలు, 5-6 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేయాలి. ఇవన్నీ చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేశాను. ఈ ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ప్యూరీ చేసి ఆ ప్యూరీని అయితే ఇందులో వేయాలి. ఇంకా టమాటా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలుతూ ఉడికేదాకా మంచిగా ఉడికించుకోవాలి. టమాటా బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒకవేళ అడుగంటుతుంది అనిపిస్తే. ఇదిగోండి నీళ్ళు వస్తున్నాయి కదా ఉడుకుతున్నప్పుడు, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనకి ఎంతవరకు చిక్కగా కావాలి అన్న దాన్ని బట్టి నీళ్లు వేయాలి గ్రేవీ కోసం. మాకైతే ఎక్కువగా గ్రేవీ కావాలి, అందుకే కొంచెం వాటర్ అయితే ఎక్కువగా వేశాను. అంత లిక్విడ్గా అవసరం లేదు అనుకుంటే నీళ్లు కొంచెం తక్కువ వేసుకోండి. ఒక 2 కప్పుల దాకా వేశాను నేను, 2 కప్పులకు కొంచెం ఎక్కువే వేశాను. వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇంకొక 5-6 నిమిషాలు ఇలా ఉడికే వరకు నీళ్లు మరుగుతాయి కదా, ఆ స్టేజ్ దాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక పొడి చేసుకున్నాం కదా ధనియాలు, ఎండు కొబ్బరి, ఆ పొడి వేసేసి బాగా కలిపేసి మంచిగా ఉడకనివ్వాలి. అంటే ముక్క అనేది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే అండి. ఒక 15-20 నిమిషాలు అలా వదిలేస్తే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అలా ఉడకనిచ్చామంటే చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. మనకి గ్రేవీ కూడా మసాలా పొడి వేసాం కదా, కొంచెం చిక్కబడుతుంది. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. మనకి అంత వద్దు నీళ్ళు అనుకుంటే తగ్గించి వేసుకోండి స్టార్టింగ్లోనే. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి, ఫైనల్గా తగ్గితే వేసుకోవచ్చు కొంచెం. ఇంకా చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.